హలో ఎవ్రీవన్. కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మిస్టేక్ జరుగుతున్నాయా? కప్స్ ఫిట్టింగ్ సరిగ్గా రావట్లేదా? ఫ్రంట్ పార్ట్ మొత్తం స్పాయిల్ అవుతుందా? ఈ ఒక్క మిస్టేక్స్ ఆల్మోస్ట్ అందరూ బిగినర్స్ చేసేస్తారు. ఈ వీడియోలో నేను కటోరీ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటి, అవి ఎలా అవాయిడ్ చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ బిగినర్స్ అందరూ ఏం చేస్తారంటే కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద కట్ చేసేస్తారు. అలా చేయకండి. ఇదే ఫస్ట్ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. మెయిన్ బ్లౌజ్ మీద కట్ చేస్తే, ప్రాక్టీస్ లేకుండా మెయిన్ బ్లౌజ్ మీద కట్ చేస్తే బ్లౌజ్ మొత్తం క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఒకసారి కట్ అయ్యాక బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఉన్నా ఫ్రంట్ పార్ట్ మొత్తం స్పాయిల్ అవుతుంది, క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పేపర్ అయినా లేదా వేస్ట్ క్లాత్ అయినా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ మిస్టేక్ ఏంటిదంటే కప్స్ దగ్గర సైడ్ క్లాత్ స్ట్రేట్గా కట్ చేయాలి. ఇప్పుడు నేను స్ట్రేట్గా కట్ చేశాను చూడండి. తర్వాత కప్స్ కూడా స్ట్రేట్గా కట్ చేస్తారు. ఇది నెక్స్ట్ మిస్టేక్స్, బిగినర్ చేసే నెక్స్ట్ మిస్టేక్ ఇదే. సైడ్ క్లాత్ స్ట్రేట్గా ఉంది కదా, కప్స్ కూడా స్ట్రేటే కావచ్చు అని స్ట్రేట్గా కట్ చేస్తారు. అలా చేయకండి ఎప్పుడైనా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఇదే. కటోరీ బ్లౌజ్ కటింగ్లో మనం ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే బ్లౌజ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కప్స్ మాత్రం క్రాస్లో కట్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి వీడియోలో. క్రాస్లో మార్క్ చేసుకుంటున్నా, సైడ్ క్లాత్ని పెట్టి మార్క్ చేసుకుంటున్నా. మంచిగా మార్క్ చేసుకోండి అన్నీ. ఇప్పుడు నీట్గా కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. బ్లౌజు 2 సైడ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక మళ్ళీ మనం నెక్స్ట్ మిస్టేక్ ఏడ చేస్తామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్ సైడ్ స్టిచ్ చేస్తున్నామా లేదా రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తున్నామా, ఈ కప్స్ని అండ్ జాయింట్ చేసేటప్పుడు మనం షోల్డర్ సైడ్ జాయింట్ చేస్తున్నామా లేదా సైడ్ స్టిచ్ చేస్తాం కదా మనం, దాని సైడ్ స్టిచ్ చేస్తున్నామా క్లియర్గా చూసుకోవాలి. మీకు రాంగ్ సైడ్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసేది రాంగ్ సైడ్ అండి. మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ చూపిస్తాను. క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు మీకు స్టిచ్ చేసేటప్పుడు. ఒకసారి చూడండి రాంగ్ సైడ్. స్టిచ్చింగ్ మొత్తం అయ్యాక చూడండి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తే ఇలా ఉంటుందండి. చూడండి షోల్డర్ సైడ్ ఎక్కువ క్లాత్ ఉంది, అలా ఉండద్దండి. ఇప్పుడు నేను రైట్ సైడ్ ఎలా స్టిచ్ చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇది రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా మిస్టేక్ ఎలా తెలుస్తుంది. చూడండి ఇప్పుడు నేను రైట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందాక చూసాం కదా షోల్డర్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంది. ఇది చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్ షేప్ ఉంది, ఎక్కువ క్లాత్ లేదు. ఇమేజెస్ పెట్టాను చూడండి, ఇది రాంగ్ ఇది రైట్. ఇంతేనండి. ఇలా మిస్టేక్స్ చేయకండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.